ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. జిల్లాలో ఇటీవల జరిగిన ముఖ్యమైన సంఘటనలు, జిల్లాలోని వైవిధ్య పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆకాశవాణి ప్రతినిధి జి. మహేష్ అందిస్తున్న సమగ్ర నివేదిక. ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేయడానికి జిల్లాలో మొత్తం 34 కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసింది. వీటిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 21 కేంద్రాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో 13 కేంద్రాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారంతో 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటనపై జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసును సస్పెండ్ చేశారు. మరో 3 సిబ్బందిని బదిలీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని సిర్పూర్ అటవీ రేంజ్ పరిధిలో అడవి పందిని వేటాడి చంపారనే నెపంతో బెంగాలీ క్యాంపుకు చెందిన వ్యక్తులపై అటవీ శాఖ అధికారులు 3rd డిగ్రీ ప్రయోగించడాన్ని నిరసిస్తూ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు 48 గంటలు నిరాహార దీక్ష చేపట్టారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు జిల్లా అటవీ శాఖ అధికారిని బదిలీ చేయడంతో పాటు రేంజ్ అధికారి, సెక్షన్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సరిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరిగాయి. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రంథాలయాలను వినియోగించుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. వారం రోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. 75 ప్రశ్నలతో కూడిన సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 15 మండలాలు, 2 మున్సిపాలిటీలను 1693 ఎన్యూమరేషన్ బ్లాకులుగా విభజించి 1,56,649 ఇళ్లను సర్వే కోసం గుర్తించారు. జిల్లాకు చెందిన ప్రముఖ గుస్సాడి కళాకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కనకరాజు ఇటీవలే తుదిశ్వాస విడిచారు. ఆదివాసీ సాంప్రదాయ నృత్యం గుస్సాడికి ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిన కనకరాజును కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన స్వగ్రామమైన జైనూర్ మండలం మార్లవాయిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లాలోని కేరమెరి మండలం దేవపూర్, అనార్పల్లి, తుమ్మగూడ ప్రాంతాల్లో పర్యటించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట కలెక్టర్ వెంకటేష్ ధోత్రేతో పాటు ఇతర అధికారులు ఉన్నారు. జిల్లాలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియను కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 17 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు జరుగుతున్నాయి. ఈ ఏడాది 23 లక్షల క్వింటాల పత్తి కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉట్నూరు కేంద్రంగా జరిగిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడోత్సవాల్లో ఆసిఫాబాద్ జిల్లా క్రీడాకారులు మెరిశారు. అథ్లెటిక్స్లో 12 బంగారు, 10 వెండి, 5 కాంస్య పథకాలతో బాలికలు ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించారు. వాలీబాల్ అండర్ 17 విభాగం టెన్నికాయిట్లో బాలురు విజేతలుగా నిలిచారు. క్రీడోత్సవాల్లో రాణించిన గిరిజన విద్యార్థులను కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా గిరిజన సంక్షేమాధికారి రమాదేవి అభినందించారు. జిల్లాలోని గిరిజన మండలాల్లో సెల్ టవర్లు లేకపోవడంతో ఇంటర్నెట్ సౌకర్యాలు, మొబైల్ సేవలు లభించగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని కేరమెరి, తిర్యాని, దహేగాం, బెజ్జూర్, లింగాపూర్ మండలాల్లో నిర్మాణం పూర్తయి అటవీ అనుమతులు రాకుండా ఉన్న టవర్లను ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీపావళి వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పండుగకు 15 రోజుల ముందు ఆదివాసుల సంస్కృతి ఉట్టిపడేలా దండారి ఉత్సవాలు నిర్వహించారు. ప్రభుత్వం దండారీలకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. జిల్లాలోని 10 మండలాల్లోని 247 మంది దండారీలకు 15,000 రూపాయల చొప్పున అందజేశారు. కార్తీక మాసం ఏకాదశి రోజున జిల్లాలోని కాగజ్నగర్ నుంచి సిర్పూర్ మండలం టోంకీని సిద్ధి హనుమాన్ ఆలయానికి 26 కిలోమీటర్ల మేర నిర్వహించిన పాదయాత్రలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ యాత్రను 25 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు భక్తులకు ఆలయంలో భోజన వసతి ఏర్పాటు చేయడంతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు.